అందరికీ హాయ్ అండి. నేను ఈరోజు మా పొలం దగ్గరికి అయితే రావడం జరిగింది. రోజులాగే మరీ కూడా రోజు వస్తున్నట్టుగానే ఈరోజు కూడా రావడం జరిగింది. రోజు అబ్జర్వ్ చేస్తున్నాను, పొలంలో వరి అనేది ఇంకా పచ్చ రంగులోకి రాలేదు. ఇప్పటికీ నాటు వేసి దగ్గర ఒక 16 డేస్ అవుతుంది. అయినా ఇంకా పసుపు రంగులోకి రాలేదు, అంటే ఆకుపచ్చ రంగులోకి రాలేదు. మరి దీని కారణం ఏదో నాకు అర్థం కావట్లేదు. చూడండి, చేను మొత్తం కూడా ఇలాగే ఉంది. చూడండి, నా బ్యాక్ సైడ్ కూడా చూడండి, అక్కడ మొత్తం అట్లే ఉంది. చూడండి, వాటర్ బాగానే మెయింటైన్ చేస్తున్నాను, తీసేస్తున్నాను, ఆరబెడుతున్నాను, పెడుతున్నాను. 2 డేస్కి ఒకసారి ఆరబెడుతున్నాను, మళ్ళీ మళ్ళీ వాటర్ కూడా మొత్తం కూడా పెట్టేస్తున్నాను. అయినా వరి మాత్రం ఆకుపచ్చ రంగులోకి మాత్రం మారడం లేదు. భూమిలో మరి పోషకాలు తక్కువైనాయా, మరి విటమిన్స్ తక్కువైనాయా, మరి భూమిలో సామర్థ్యం తగ్గిపోయిందా, భూస్వారం ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే వరిలో కూడా మొత్తం గడ్డి కూడా పేరుకుపోయిందండి. చాలా చోట్ల చూస్తున్నాను, మొత్తం కూడా గడ్డి మొత్తం పేరుకుపోయింది. గడ్డి ఎట్లా చూడండి, మొత్తం తుంగ కూడా ఎక్కువైపోయింది. ఒడిపిలు కూడా ఎక్కువైంది. మళ్ళీ ఒడిపిలు కూడా అక్కడక్కడ చాలా చోట్ల ఒడిపిలు కూడా ఎక్కువైపోయింది. ఇంకొక 4-5 రోజుల తర్వాత శివరాత్రి పండగ వెళ్ళిన తర్వాత వరికి మొగి పురుగు మందు, అక్కడక్కడ స్మెల్ కూడా వస్తుంది, పురుగు తగిలినట్టుంది వరికి. మొగి పురుగు మందు కూడా చల్లేసి ఇంత దుక్కి యూరియా కలిపేసి చల్లాలి. చల్లిన తర్వాత ఒక 5 డేస్ తర్వాత కలుపు తీపిచ్చేసి కొంత మందుకు కొంచెం పిచికారీ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మరి. నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. వీడియో నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నా వీడియోను మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ మేము ముందుకు వస్తాను. వ్యవసాయం గురించి మీకు రకరకాల విషయాలు తెలియజేయడం కోసం అయితే నేను ఉన్నాను. అందరూ కూడా నా వీడియోను మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. రైతుల కష్టాలు కదండి, ఇట్లే ఉంటాయి. మరి మీరు కూడా రైతులే కదా, మీరు కూడా చేస్తున్నారు కదా, అది విషయం. ఓకేనా, రైట్, ఉంటాను.